ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఐపీఎల్ 56వ మ్యాచ్ ఫైనల్ ని తలపించేలా నువ్వానేనన్నట్టు సాగింది. వర్షం కారణంగా గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాటాడింది. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్లో ముంబై జట్టు అనూహ్యంగా ఓటమి పాలైంది. గుజరాత్ జట్టు 3 వికెట్ల తేడాతో గెలిచి ముంబై వరుస విజయాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ విజయంతో గుజరాత్ జట్టు 16 పాయింట్లకు చేరుకుని టేబుల్లో టాప్ స్థానానికి దూసుకుని వెళ్లింది. మరోవైపు ముంబై జట్టు ఈ ఓటమితో టేబుల్లో 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారు టేబుల్ టాపర్గా నిలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరు జట్లు కూడా ఛాంపియన్స్ లాగా ఆడాయి. ఈ ఉత్కంఠ పోరులో గుజరాత్ నెగ్గి నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఇక గుజరాత్ గెలుపుతో టేబుల్లో టాప్ 2 స్థానాలు లెక్క తేలినట్లు. ఇప్పటి వరకు 16 పాయింట్లు సాధించిన జట్లు ప్లే ఆఫ్స్ కి వెళ్లకుండా ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. కాబట్టి బెంగళూరు, గుజరాత్ జట్లు ప్లే ఆఫ్స్ కి వెళ్లిపోయినట్టే. కాకపోతే టేబుల్ టాప్ 1 ఎవరు అనేది ఇంకా డిసైడ్ అవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఇరు జట్లకి చెరో 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. మొన్నటి వరకు టేబుల్ టాప్ రేస్ లో ఉన్న ముంబై జట్టు ప్రస్తుతానికి కాస్త వెనుకబడిందనే చెప్పాలి. ఎందుకంటే ముంబై అత్యధికంగా 18 పాయింట్లకి మించి సాధించలేదు. అదే బెంగళూరు, గుజరాత్ జట్లు మాత్రం అత్యధికంగా 22 పాయింట్లకే చేరుకోగలవు. మొదటి 2 స్థానాల లెక్క తేలడంతో ఇప్పుడు మిగిలింది 3-4 స్థానాలు. వీటి కోసం అయితే ప్రస్తుతం పోటీ విపరీతంగా నడుస్తోంది. ముఖ్యంగా కోల్కతా జట్టు రాజస్థాన్పై 1 పరుగుతో గెలవడం, వర్షం కారణంగా ఢిల్లీకి ఓడిపోయే మ్యాచ్లో 1 పాయింట్ దక్కడంతో ఈ పోరు రసవత్తరంగా మారింది. ముంబై, పంజాబ్, ఢిల్లీ జట్లు ఈ రేసులో ముందు వరుసలో ఉండగా లక్నో, కలకత్తా జట్లు మాత్రం పోరాడుతున్నాయి. మరో కొన్ని మ్యాచ్లు గడిస్తే గానీ ఈ స్థానాలపై పూర్తి క్లారిటీ అయితే రాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముంబై, పంజాబ్ కి ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్స్ 80% ఉండగా ఢిల్లీకి 60%, కోల్కతాకి 30%, లక్నోకి 15% ఉన్నాయని చెప్పవచ్చు. మరి ఇంతటి రసవత్తర పోరులో ఏ జట్లు 2, 3, 4 స్థానాలను కైవసం చేసుకుంటాయి? ఈ సీజన్లో టేబుల్ టాప్ 2 స్థానాల్లో ఏ 2 జట్లు నిలుస్తాయో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.